ఒక దేవాలయం ఇలాగే నిర్మించాలి. ఉమ్. పరమేశ్వరుడు అంటే శివుడు ఉన్నటువంటి క్షేత్రం శివాలయం, శివ ఆలయం, శివుడు ఉన్నటువంటి క్షేత్రం. దాని గర్భం ఎంత ఉండాలి, లోపల మూర్తి ఎంత ఉండాలి, దాని ప్రధానమైనటువంటి గుమ్మం ఎంత ఉండాలి, అక్కడ నుంచి ధ్వజస్తంభానికి ఎంత దూరం ఉండాలి, ధ్వజస్తంభం నుంచి మనకి స్టార్టింగ్లో ఉండేటువంటి ఆర్చ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ప్రమాణాలతో ఉంటాయి. దాన్నే వాస్తు అంటారు. దేవాలయం వాస్తుకి మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వాస్తుకి చాలా వైవిధ్యం ఉంటుంది. ప్రతీది కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తితో నిక్షిప్తం చేయబడిందే సనాతన మన హిందూ ధర్మం. అందులో మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని పొందుపరుచుకోవడానికి మనకి కొన్ని పదాల కలయిక. విష్ణువు, విష్ణువు అంటే ఏదో అర్థం లేకుండా ఒక పేరు కాదు అది. వి అనే ధాతువుకు ఉన్నటువంటి క్వాలిటీస్. వి అనే ఒక అక్షరానికే 107 అర్థాలు వస్తాయి. వి అనే విష్ణువు, వి ప్లస్ స్నా ప్లస్ ఉ విష్ణువు. అంటే మనం సంస్కృతం లోపలికి వెళ్ళినప్పుడు దీన్ని పదాలను విడదీస్తారు. దాని ముందుండేటువంటి సందర్భాన్ని బట్టి వీకు ఉన్నటువంటి అర్థం మారుతుంది. అక్కడ విష్ణువుగా ఉన్నాడా, వ్యాపించి ఉన్నాడా అన్నప్పుడు విష్ణువు, ఒక రూపంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నాడు, శక్తిగా ఉన్నాడు అంటారు. అదే వి అగ్నిగా ఉంది అన్నప్పుడు వెచ్చదనాన్ని ఇస్తుంది, దాని ద్వారా కాంతిని ఇస్తుంది. ఒకే వి కానీ అక్కడ వెచ్చదనాన్ని ఇస్తుంది. అగ్ని చూడడానికి అగ్నిగా కనిపిస్తుంది, కొంచెం దూరంగా ఉన్నప్పుడు వేడి ఉష్ణాన్ని ఇస్తుంది. దాని మీద ఏదైనా అడ్డు పెట్టితే పదార్థాన్ని వేడి చేస్తుంది, ఉడకబెడుతుంది. ఇవన్నీ దాని అర్థాలు, వీకున్నటువంటి అర్థాలు.